పుల్లటి మ్యాంగోస్తో తీయని జామ్ ఇంకా మ్యాంగో సిరప్. హలో అందరికీ, ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే ఈ మ్యాంగో జామ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటలో చెప్పలేము. అండ్ ఈ మ్యాంగో సిరప్ గురించి చెప్పాలంటే నేను చెప్పను. ఈ వీడియో ఫుల్గా చూస్తే మీరు కూడా ట్రై చేసేసి మీరే కామెంట్ చేసి చెప్తారు. అండ్ వీటిలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు, సో మనం పిల్లలకు కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. నిజం చెప్పు, బాగుందా సీరియస్గా? వీళ్ళ రియాక్షన్ ఏంటో వీడియో లాస్ట్ లో చూడండి. ప్రస్తుతం అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. పుల్లటి మ్యాంగోస్ అంటే పచ్చి మామిడికాయతో చేస్తా అనుకున్నారా? కానే కాదు. మనం బయట నుంచి కొని తెచ్చుకున్న మ్యాంగోస్ చూడటానికి చాలా అందంగా ఉంటే టేస్టీగా ఉంటాయేమో అని కొనేసుకుంటాం కదా. అవి ఇంటికి తెచ్చుకొని కట్ చేసి తిన్నాక అవి పుల్లగా ఉంటే తినలేము, అలా అని పడేయలేము కదా. సో అలాంటి వాటిని కూడా వేస్ట్ చేయకుండా మనం ఇలా జామ్ చేసేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి నాలాగే హ్యాపీగా ఫీల్ అయిపోండి. అంతేకాదు, ఇది అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి అండ్ ఎవరైనా చేసేసుకోవచ్చు కాబట్టి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేసేయండి. అండ్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, అలాగే లైక్ కూడా చేసేయండి, మిగతా వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా. అంతేకాదు, ఇలాంటి పుల్లటి మ్యాంగోస్తో మీరేం చేస్తారో కామెంట్ కూడా చేసేయండి. వీడియో చూస్తున్నారు కదా, మ్యాంగోస్లో ఉన్న పల్ప్ అంతా తీసేసుకుంటున్నాము. ఇలా తీసుకున్న పల్ప్ అంతా మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలి. ఈ ఐడియా నాకే కాకుండా మీలో ఎవరికైనా వచ్చిందా? మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా మ్యాంగో జామ్ ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ పల్ప్ అంతా మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ ఉన్నా ఏం పర్వాలేదు. అండ్ ఇది క్వాంటిటీ చూసుకోండి. ఫస్ట్ దీన్ని ఇలా బౌల్లో వేసుకుంటే మనకి షుగర్ ఎంత వేసుకోవాలో క్వాంటిటీ క్లియర్గా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇది ఇలా కప్ మొత్తం నిండిపోయింది. సో దీనికి ఎంత షుగర్ పడుతుందో, ఎప్పుడు వేసుకోవాలో వీడియోలో 1 by 1 క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా మనం ఫ్రై ప్యాన్లో వేసేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదా, అదైతే కొంచెం బెటర్. ఈ పేస్ట్ అంతా అందులో వేసేసుకొని అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ వేసేసుకున్నాక ఆ గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ ఇది చేసుకుని తిన్నాక మన కష్టం అంతా మర్చిపోతాం. అండ్ ఈ ఐడియా నాకు ఎప్పుడు ఎలా వచ్చిందో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ పల్ప్ చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. మనం స్టార్టింగ్ లో కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ గరిటె తిప్పుతూ ఉండాలి. కొంచెం దగ్గర పడ్డాక ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కదా, మనం ఇందాక ఈ బౌల్ నిండుగా వేసుకున్నాం కదా పల్ప్. ఇప్పుడు అదే కప్ లో హాఫ్ వరకు తీసుకున్నాం షుగర్. సో 1 కప్ పల్ప్ కి హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ సరిపోతుందా అనుకుంటారేమో, మనం వేసిన పల్ప్ అంతా దగ్గర పడిపోతుంది కదా, సో హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది. ఈ షుగర్ వేసుకున్నాక మనకి పల్ప్ మళ్ళీ కొంచెం పలచబడుతుంది. సో ఇదే ప్రాసెస్ లో మనం అలా గరిటె తిప్పుకుంటూ ఉంటే ఇది ఇలా చిక్కపడిపోతుంది. మ్యాంగో సిరప్ కూడా ఉంది కదా, ఓన్లీ జామ్ గురించి చెప్తుంది ఏంటి అనుకోకండి. దీంట్లోంచి మనకి సిరప్ కూడా రెడీ అయిపోతుంది. ఐస్ క్రీమ్స్ మీద, డిజర్ట్స్ మీద వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో చూస్తున్నారు కదా, మనం ఇందాక వేసిన షుగర్ అంతా కరిగిపోయి పల్చగా అయ్యాక మళ్ళీ ఇలా చిక్కబడుతుంది కదా. మరీ ఎక్కువ చిక్కబడకుండా ఇలా ఫస్ట్ టైం బబుల్స్ వచ్చినప్పుడే తీసేసుకొని మీకు ఎంత సిరప్ కావాలంటే అంత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సిరప్ తీసేసుకున్నాక మన జామ్ లోకి అసలైన ఇంగ్రీడియంట్ కూడా వేసేసుకుందాం. అది ఏంటో కాదు, నిమ్మకాయ. ఇలా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వేసేసాక మనం గరిటె తిప్పుకుంటూ ఉంటే స్లోగా మన జామ్ రెడీ అయిపోతుంది. ఇది న్యాచురల్ గా మ్యాంగోస్ తో మన ఇంట్లో మన చేత్తో చేసుకున్న జామ్ కాబట్టి పిల్లలకి ఎలాంటి భయం లేకుండా వాళ్ళకి ఎంత కావాలంటే అంత పెట్టొచ్చు. మనం కూడా హ్యాపీగా తినేయచ్చు. అండ్ దట్టు ఇది 6 months నిలో కూడా ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మ్యాంగోస్ గురించి 9 months వెయిట్ చేస్తుంటాం కదా, ఈసారి 3 months వెయిట్ చేస్తే సరిపోతుంది. వీడియో చూస్తున్నారు కదా, మనం గరిటె తిప్పుతుంటే ఇలా చిక్కపడుతూ ఉంటుంది. అండ్ ఈ ఐడియా నాకు ఎప్పుడు వచ్చిందంటే, మా డాడీ ఉండగా మ్యాంగో సీజన్ వచ్చిందంటే మా ఇల్లంతా మ్యాంగోస్ తోనే నిండిపోయేది. అన్ని మ్యాంగోస్ ఉన్నప్పుడు కొన్ని మ్యాంగోస్ పాడైపోతుంటాయి కదా, అలా పాడైపోయిన మ్యాంగోస్ అన్ని పడేయకుండా వాటిలో కొంచెం బాగున్నవి తీసి వాటిలో కూడా వేస్ట్ పల్ప్ అంతా తీసేసి మంచి పల్ప్ ఒకటి వేసి ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంట్లో పిల్లలకి, మా డాడీకి అందరికి బాగా నచ్చేసింది. ఇలా న్యాచురల్ గా చేసినవి అయితే చాలా ఇష్టంగా తినేవారు మా డాడీ. ఆ జామ్ ని గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు ఏం అవ్వలేదు. చాలా యూస్ఫుల్ అనిపించింది నాకైతే. చాలా కాస్ట్ పెట్టి కొనుక్కున్న మ్యాంగోస్ అలా పాడైపోతుంటే చూస్తూ ఉండలేం కదా. సో ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. నేను చేసిన మ్యాంగోస్ అయితే పుల్లగా, టేస్ట్ అస్సలు బాలేదు. ఇలా జామ్ చేసేసుకున్నాక అదిరిపోయింది. వీడియో చూస్తున్నారు కదా, పల్ప్ ఇలా జిగురుగా గరిటికి అంటుకుని ఉంటే మనకి జామ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం పల్చగా ఉన్నా ఇది చల్లారాక దగ్గర పడిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. ఈ లోపు మనం సిరప్ ని బాటిల్లో వేసేసుకుందాం. ఈ సిరప్ ని ఫస్ట్ టైం నేను ఎప్పుడు తిన్నానో చెప్పనా, డిమార్ట్ బయట వెనిలా మ్యాంగో ఐస్ క్రీమ్ చెప్తే వాళ్ళు వెనిలా ఐస్ క్రీమ్ మీద ఇలా పైన మ్యాంగో సిరప్ వేసి ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా నచ్చేసింది. అప్పుడు ఒక్కసారి మన ఇంట్లో ట్రై చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను. అది కూడా గ్రాండ్ సక్సెస్. చాలా సింపుల్ గానే అయిపోయింది అనుకోండి.
ఇది కూడా ఇలా గాజు సీసాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. నెక్స్ట్ మన జామ్ ఎలా ఉందో చూసేద్దామా. ఇందాక కొంచెం పలుచగా ఉన్నది ఇలా దగ్గర పడిపోయి మన మ్యాంగో జామ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది కూడా గాజు సీసాలో స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 6 months వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే మనం బ్రెడ్ మీద మ్యాంగో జామ్ వేసి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఈ సిరప్ని ఇలా వెనిలా ఐస్ క్రీమ్ మీద వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఓన్లీ 3 ingredientsతో 2 different వెరైటీస్ రెడీ అయిపోయాయి కదా. అది కూడా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే జామ్ అంటే మాటలు కాదు కదా. సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ వీడియోని ఇలా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో నాకు తెలియాలి అంటే నాకు చిన్న హెల్ప్. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేసేయండి. చిన్నప్పుడు బ్రెడ్ జామ్ అంటే అందరికీ చాలా ఫేవరెట్ ఫుడ్ కదా. నేనైతే ఇంట్లో ఎప్పుడైనా 2 rupees ఇచ్చారంటే వెంటనే షాప్కి వెళ్ళి కిసాన్ జామ్ ప్యాకెట్స్ తెచ్చుకుని తినేసేదాన్ని. ఇప్పుడు అలాంటి జామ్లు ఇంట్లో చేసుకుని తింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అండ్ ఇది తిన్న మా పిల్లల రియాక్షన్ ఎలా ఉందో చూస్తారా. మా చిట్టి మోహనశ్రీకి అయితే ఈ నోట్లోంచి మాటలే రావట్లేదు. కింద వెనిలా ఐస్ క్రీమ్ కూడా ఉంది కదా, ఆపకుండా తింటూనే ఉంది. ఇంట్లో జామ్ చేస్తున్నాను అంటే మా కాశ్వి ఆశ్చర్యపోయి కొంచెం భయపడింది ఎలా వస్తుందా అని. కానీ తిన్నాక ఏముందో వింటారా. వినేసి ఊరుకోకుండా లైక్ చేసి మీ వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నిజం చెప్పు, బాగుందా సీరియస్ గా? విన్నారు కదా, అద్భుతం అంట. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.